నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పిపుంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ముఖ్యాంశాలు చూద్దాం. గుజరాత్లో పర్యటించిన ప్రధాని, గాంధీనగర్లో భారతదేశ తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ను ప్రారంభించిన మోదీ. చెన్నైలో అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని, యావత్ ప్రపంచం భారత్ వైపే చూస్తోందన్న మోదీ. వైఎస్ఆర్ కాపు నేస్తం 3వ ఏడాది నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న జగన్మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మనం మన అమరావతి పాదయాత్ర. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే అమరావతి అభివృద్ధి ఆగిపోయిందన్న సోము వీర్రాజు. పార్లమెంటు ఉభయ సభలలో ఈ రోజు కూడా కొనసాగని కార్యకలాపాలు. అధీర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలన్న అధికార పక్షం, ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు. ఉభయ సభలు సోమవారానికి వాయిదా. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఎల్లుండి ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారం. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా గాంధీనగర్ గిఫ్ట్ సిటీలో పర్యటించారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ గిఫ్ట్లో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ IFSCA ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గ్లోబల్ ఫైనాన్స్ను దిశానిర్దేశం చేసే అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలతో భారత్ ఇప్పుడు చేరిందన్నారు. ఫిన్టెక్ పురోగతిపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని, గుజరాత్ ఫిన్టెక్ రంగంలో నూతన అడుగులు వేస్తోందన్నారు. न्यू डेवलपमेंट बैंक के इंडियन ओरिजिनल ऑफिस, 3 फॉरेन बैंक्स और 4 इंटरनेशनल ट्रेड फाइनेंसिंग सर्विस प्लेटफॉर्म, इन सब के साथ अनेक महत्वपूर्ण पड़ावों को आज हमने पार किया है. इनसे 130 करोड़ देशवासियों के सामर्थ्य को आधुनिक वैश्विक अर्थव्यवस्था से जुड़ने में और मदद मिलेगी. भारत अब USA, UK और सिंगापुर जैसे दुनिया के उन देशों की कतार में खड़ा हो रहा है जहां से ग्लोबल फाइनेंस को दिशा दी जाती है. యావత్ ప్రపంచం భారతదేశ యువత వైపు చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం 42వ స్నాతకోత్సవంలో ప్రధాని ఈ రోజు మాట్లాడుతూ దేశంలో యువత గురించి స్వామి వివేకానంద చెప్పిన మాటలను గుర్తు చేశారు. అలాగే మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాంకు అన్నా యూనివర్సిటీతో ఉన్న అనుబంధాన్ని మోదీ గుర్తు చేశారు. కోవిడ్-19 గురించి ప్రధాని మాట్లాడుతూ శతాబ్దానికి ఒకసారి వచ్చే సంక్షోభమని, మహమ్మారి సమయంలో భారత్ తెలియని వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంది అన్నారు. శాస్త్రవేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులు, సాధారణ ప్రజలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది భారత్కు $83 బిలియన్ విదేశీ పెట్టుబడులు లభించాయన్నారు. కరోనా తరువాత దేశంలో అంకుర పరిశ్రమలకు రికార్డు స్థాయిలో నిధులు లభించాయన్నారు. of the country, and India is the world's growth engine. It is a great honor. It is also a great responsibility, which I am sure you will excel in. Today, every sector in India is bursting with new life, whether it is industry, innovation, investment or international trade. India at the forefront.
our country recorded the highest ever exports of goods and services. We expected food grain at a crucial time for the world. We recently signed a trade deal with UAE to our west and with Australia to our east. India is becoming a vital link in global supply chains. We have the chance to make the greatest impact now as India is converting obstacles into opportunities. There are three important factors in your favor. The first factor, there is a growing sense of comfort with the use of technology. Even the poorest of the poor are adapting to it. India is the world leader in digital payments and fintech. A huge market for technological innovations is waiting for you to do your magic. The second factor is there is trust in risk takers. The rise of risk takers means two things for you. You can take risks on your own, or you can build upon the opportunities created by others. అనకాపల్లి జిల్లా పూడిమడక మొగ వద్ద బీచ్లో స్నానానికి దిగిన 12 మంది విద్యార్థులలో 7 గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. ఒకరిని కాపాడిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగతా 5 కోసం మెరైన్ పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సముద్ర తీరంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతిని క్షమాపణ కోరుతూ లేఖ రాశారు. అలాగే తన ట్విట్టర్ ఖాతాలో క్షమాపణలు కోరుతూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రాష్ట్ర విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ సిడి వైద్యశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను కాపు రామచంద్రారెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ భారతి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ ద్వారా రాబోయే రోజులలో జిల్లాలో ప్రజలకు మంచి సేవలు అందుతాయి అన్నారు. సర్ హెన్రీ డూనాంట్ గారు రెడ్ క్రాస్ సంస్థను ప్రారంభించారు. ఈరోజు రెడ్ క్రాస్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ సందర్భంగా హెన్రీ డూనాంట్ గారికి నివాళులు అర్పిస్తున్నాము. ఎంతోమంది కూడా రక్తదాతలు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు. అన్ని దానముల కన్నా రక్తదానం మిన్నా అని చెప్పి ప్రాణం ఇచ్చేది ఆ దేవుడు ఇస్తున్నాడు. కానీ ఒక రక్తదాత ప్రాణాన్ని నిలబెట్టగలుగుతున్నాడు. కాబట్టి ఒక ప్రాణాన్ని నిలబెట్టగలిగేటువంటి రక్తదాత ఆ దేవుడితో సమానమే అని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1,06,00,000 రూపాయలతో భవనాన్ని నిర్మించామన్నారు. రక్తదానానికి సంబంధించి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయవచ్చు అన్నారు. చేయడం జరిగింది. మనకి బిల్డింగ్ దాదాపు 1.6 crores ఖర్చుతో కట్టడం జరిగింది. G+1 ఫార్మాట్లో కింద రిసెప్షన్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా, పైన బ్లడ్ డొనేషన్ సంబంధించి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఎవరు వాలంటరీగా ఎప్పుడు వచ్చినా అంటే ఫ్రీక్వెంట్గా రెడ్ క్రాస్ ద్వారా క్యాంప్స్ ద్వారా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. బట్ క్యాంప్స్ కాకుండా ఇక్కడ రెగ్యులర్గా వాకిన్గా ఏ డోనర్ ఏ టైంకి వచ్చినా కూడా డొనేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా అరేంజ్మెంట్స్.
వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం 3వ ఏడాది నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది లబ్ధిదారులకు 508 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నగదును జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు కాపు నేస్తం కింద 1,492 కోట్ల రూపాయలను అందించామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా కాపు నేస్తం అందిస్తున్నాము అన్నారు. అన్ని వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకుంది అన్నారు. లబ్ధిదారులకు చెక్కుని పంపిణీ చేశారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడా వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకాన్ని ప్రారంభించి వరుసగా 3వ ఏడాది కూడా నా అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ ఈ 3వ ఏడాదికి సంబంధించిన డబ్బును ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా 15,000 రూపాయలను ఇక్కడి నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు విడుదల చేస్తా ఉన్నాం. దీనితో చాలా మంది అక్క చెల్లెమ్మలకు, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి కూడా 45,000 రూపాయలు ఇప్పటికే ఈ రోజుతో వాళ్ళ చేతిలోకే ఇచ్చినట్టు అవుతుంది. వారి కాళ్ళ మీద వారు నిలబడేందుకు, వారికి తోడుగా ఉంటూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు చేస్తా ఉన్నాం. ఆ నవరత్నాల్లోని పథకాల ద్వారా ఈ 3 ఏళ్లలోపే ఒక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నా అక్క చెల్లెమ్మలకు, ఆ కుటుంబాలకు డీబీటీ ద్వారా కానీ, కాపు కార్పొరేషన్ ద్వారా కానీ కలిగిన లబ్ధి ఏకంగా ఈ 3 సంవత్సరాలలోనే 16,256 కోట్ల రూపాయలు అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇళ్లకు సంబంధించి, ఇళ్ల పట్టాలకు సంబంధించి చూస్తే 2,46,000 మంది 2,46,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల విలువే కనీసం ఒక్కో పట్టా విలువ 5 లక్షల రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా ఈ 2,46,080 మంది నా అక్క చెల్లెమ్మలకు 12,000 కోట్ల రూపాయలు కేవలం ఇళ్ల పట్టాల ద్వారానే ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరులో నిర్వహించిన వైఎస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్ని పార్టీలు వచ్చినా వచ్చే ఎన్నికలలో ప్రజలు ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డికి పట్టం కడతారన్నారు. మనం దాదాపు 3,38,792 మందికి 508 కోట్ల 18 లక్షలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇస్తా ఉన్నాం. ఇప్పటికే మన రాష్ట్రంలో 3 విడతలుగా ఇచ్చా, ఇంకా 2 విడతలుగా అయితే ప్రతి లబ్ధిదారికి కూడా 75,000 చొప్పున ఈ 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ 3వ సంవత్సరం కాబట్టి మనం 45,000 చొప్పున ఇప్పటికే ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పుడు 1,491 కోట్ల 93 లక్షలు ఈ కాపు నేస్తం కింద మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నేస్తం లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వడం జరుగుతాం. మన జిల్లాలో వస్తే మొదటి సంవత్సరం 6,116 మందికి 9 కోట్ల 15 లక్షలు, రెండవ సంవత్సరం 6,656 మందికి 9 కోట్ల 98 లక్షలు, మరి ఈ రోజు 6,565 మందికి 9 కోట్ల 84 లక్షలు మనం ఇవ్వడం జరుగుతోంది.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రారంభించారు. వివిధ విభాగాలను ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 528 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 399 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తూ అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొస్తున్నాము అన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించి ఈ పిహెచ్సీలు అయితేనేమి, అర్బన్ పిహెచ్సీలు అయితేనేమి అన్నిటికి సంబంధించి ఇదే కాదు నాడు నేడు కింద అనేక డెవలప్మెంట్స్ తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ 3 ఏళ్లుగా చేస్తూ ఉన్నాము. అయితే దాని తాలూకుకు సంబంధించి ఇప్పటికే మన రాష్ట్రంలో ఇప్పటికి 10,032 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని మనము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. దీనికి సంబంధించి 1692 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాము. అలాగే ఆధునీకరణ కోసం, రిపేర్స్ కోసము 184 వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ని మనము రినోవేట్ చేస్తూ ఉన్నాము. మొత్తం కూడా చూసుకుంటే మొత్తము 528 వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ని మనము ఈ రాష్ట్రంలో మనము రిపేర్స్ కానీ కొత్తవి కానీ ఇవ్వడం జరిగింది. దీనికి గాను 399 కోట్లు బడ్జెట్ని కేటాయిస్తూ ఉన్నాము. ఖర్చు కూడా చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా బీజేపీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో మన అమరావతి పాదయాత్ర ఈరోజు ప్రారంభమైంది. ఈ పాదయాత్రను రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రారంభించారు. ఉండవల్లి సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో బీజేపీ నేతలు, అమరావతి రైతులు పాల్గొన్నారు. 7 రోజుల పాటు రాజధాని ప్రాంతంలో ఈ పాదయాత్ర కొనసాగి 7వ రోజు తుళ్లూరులో భారీ బహిరంగ సభతో ముగియనుంది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ 2014లో విభజన తరువాత రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఆనాటి టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి భూములను సేకరించింది కానీ రాజధాని నిర్మాణం చేయలేదు అన్నారు. అమరావతి రాజధాని కోసం కేంద్రం వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేసింది అన్నారు. గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే అమరావతి అభివృద్ధి ఆగిపోయిందన్నారు. బ్యాంక్ లాంటి సంస్థలకు సంబంధించి అక్కడ నిర్మాణం చేయడానికి స్థలం తీసుకున్నప్పటికీ రైతులకి ఆ భూములు పంచి ఇవ్వకుండా, క్యాపిటల్ కట్టకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల్ని క్యాపిటల్ లేనటువంటి ఒక అనాథలుగా వదిలేసినటువంటి బాధ్యత ఈ 2 పార్టీలు, ప్రతిపక్ష పార్టీ అలానే పాలిస్తున్న వైసీపీది. 4,000 కోట్ల రూపాయలు వెంకయ్యనాయుడు గారు హడ్కోలో లోన్ ఇప్పించారు. 2,500 కోట్ల రూపాయల్ని 1,500 కోట్లు క్యాపిటల్కి, 1,000 కోట్లు ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లకి, 6,500 కోట్లు. అలానే అమరావతి స్మార్ట్ సిటీ కింద ప్రకటించి దానికి ఒక 2,000 కోట్లు. ఈ డబ్బుని అమరావతిలో స్మార్ట్ సిటీకి ఇచ్చిన డబ్బులో ఏమాత్రం కూడా వినియోగించలేదు. 7,200 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఖర్చు అయిందన్నారు. ఈ ముఖ్యమంత్రి మాట మార్చను, మడవ తిప్పను అని ఇక్కడే ఇల్లు కట్టుకుని ఇతను ఇప్పటి వరకు క్యాపిటల్ కట్టకుండా 3 క్యాపిటల్ల పేరుతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజలను ఉభయ పార్టీలు తీవ్రంగా ద్రోహం చేసిందనేది భారతీయ జనతా పార్టీ విస్పష్టమైనటువంటి వైఖరి. విద్యుత్ రంగంలో భారత్ గణనీయమైన ప్రగతిని సాధించిందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ విద్యుత్ మహోత్సవాలలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ను అందించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది అన్నారు. పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ రంగంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది అన్నారు. నాణ్యమైన విద్యుత్ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుంది అన్నారు. ఆదిమ మానవుల మనిషి జీవిత ప్రక్రియ ప్రారంభం నుంచి ఈ రోజు మనం చూస్తే స్విచ్ వేస్తే లైట్ వేసుకునే పరిస్థితి అవునా, అందులో అనుమానమే. ఈ పవర్ జనరేషన్ అనేకమైనటువంటి ప్రక్రియలను చూస్తుంది. థర్మల్ పవర్ జనరేషన్, సోలార్ పవర్ జనరేషన్, పవర్ జనరేషన్, గాలి ప్రవాహం, విండ్ జనరేషన్. మనం చూస్తుంటాం పెద్ద ఈ సన్ పోల్స్ వేసి చక్రాలు తిరుగుతుంటాయి. ఆ గాలి నుంచి, ఎయిర్ నుంచి మనం విండ్ నుంచి పవర్ ప్రొడ్యూస్ చేస్తాం. బొగ్గు నుంచి పవర్, అదే థర్మల్ పవర్ ప్రాజెక్ట్. అట్లాగే సోలార్, సూర్యకిరణాల నుండి మనం పవర్ జనరేట్ చేస్తాం.
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని పార్వతీపురం జిల్లా మన్యంలోని పలు ఆలయాలలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలకొండ కోట దుర్గా ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యక్రమానికైనా ఎంతో ప్రాధాన్యత, పవిత్రత ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ తెలిపారు. సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో శ్రావణ మాసంలో జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా అమ్మవారి సన్నిధిలో మహిళలు పెద్ద ఎత్తున కూర్చొని సహస్రనామార్చన కార్యక్రమాలు జరిపించడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీ. అందులో భాగంగా మొదటి శుక్రవారం అయినటువంటి ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి కూర్చొని అమ్మవారి పూజా కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు. సర్వ సౌభాగ్యం కోసం, సర్వ అలంకరణ కోసం, సర్వాయుధ చక్రస్వామిన్యై నమః అనేటువంటి ఆ నామం కోసం ఆమె అనుగ్రహం మహిళలపై పరిపూర్ణంగా ఉండాలనే ఉద్దేశం చేత శ్రావణ శుక్రవారం నాడు ఈ కుంకుమార్చనలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం 5 శుక్రవారాలు 5 పర్వదినాల్లో పడ్డాయి. ఇలాగా ఎప్పుడూ పడలేదు, ఈ సంవత్సరం మాత్రమే పడింది. ఇటువంటి పర్వదినములు ఆ శుక్రవారాలలో పడడం చాలా విశేషం. కాబట్టి ఈ శ్రావణ శుక్రవారాల్లో ఆ పర్వదినాల్లో అమ్మవారి అర్చన జరగడం చాలా విశేషం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల అంశంపై పార్లమెంటు ఉభయ సభలలో ఈ రోజు కూడా గందరగోళం నెలకొంది. ఈ రోజు సభ సమావేశం కాగానే అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ అధికార పక్షం ధరల పెరుగుదల, జీఎస్టీలకు సంబంధించి చర్చించాలంటూ విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. సభ కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరినప్పటికీ సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో సభను ఆగస్టు 1వ తేదీ వరకు వాయిదా వేశారు. मेरा आपसे निवेदन है कि अपना स्थान ग्रहण कीजिए। सभा की कार्यवाही 12 बजे तक के लिए स्थगित की जा रही है। అలాగే రాజ్యసభలోనూ ఈరోజు ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా సభ సోమవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే మంత్రుల నివేదికలు సభ ముందు ఉంచారు. అనంతరం విపక్ష సభ్యులు అగ్నిపథ్, ధరల పెరుగుదల అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చర్చించాల్సిందేనంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలంటూ అధికార పక్షం ధరల పెరుగుదలపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో సభను సోమవారం నాటికి వాయిదా వేశారు. इसी विषय पर माननीय श्री अलाराम करीम जी की नोटिस है, इसी विषय पर श्री माननीय विनय विश्वम जी की नोटिस है, इसी विषय पर कल माननीय चेयरमैन साहब ने कहा नेक्स्ट वीक से ऑलरेडी प्राइस राइज पे बहस होने जा रही है, तो ये 5 नोटिस आपकी इसमें है। बाकी कल उन्होंने कहा था ऑलरेडी कि इनमें से कई विषयों पर पिछले दिनों उन्होंने 0 आवर में सबको एक्सेप्ट किया था, पर बहस नहीं हो सकी। इनमें से किसी नोटिस को उन्होंने एक्सेप्ट नहीं किया है, इसलिए इस पर बहस नहीं होगी। मैं आगे प्लीज 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 मैं आप सबसे अपील करता हूँ, बैठ जाइए प्लीज प्लीज। इस तरह से प्ले कार्ड लेकर आना, हंगामा करना वेल में सही नहीं है। हाउस स्टैंड We will commence. The question the honorable ministers are here. You have your questions. We can have discussions. Whatever are issues of the country, whatever issues are there, whatever matters are there, needs to be taken up. The country is watching, honorable members. రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ముందు క్షమాపణ చెప్పాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ సీనియర్ నేతలు క్షమాపణ కోరతారని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. अगर कोई हल्की टिप्पणी करता है, अपमान करता है, तो उसको तो बगैर सोचे माफी मांगनी चाहिए। आखिरकार कांग्रेस के नेता संकोच क्यों कर रहे हैं माफी मांगने पर? क्योंकि ये पहली बार नहीं, बार बार संवैधानिक पदों पर बैठे लोगों का अपमान किया है।
चाहे सीएजी की बात हो, सुप्रीम कोर्ट के जजेस की बात हो या बड़े संवैधानिक पदों पर बैठे लोग हों, सबका अपमान पूर्व में भी किया गया। यहां तक कि ऑर्डिनेंस को फाड़ने का काम अपनी सरकारों के समय किया। मैं आशा करता हूं सोनिया जी, राहुल जी, कांग्रेस के वरिष्ठ नेता जो हैं ये माफी मांगेंगे और बगैर संकोच के माफी मांगनी चाहिए, क्योंकि राष्ट्रपति जी का अपमान हुआ है। రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ముందు క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభద్రతతో ఉందన్నారు. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. माफी तो नहीं मांगा है, फर्स्ट पॉइंट ये है. दूसरी पॉइंट ये है इसमें सोनिया जी को जिन्होंने अपॉइंट किया है, बिकॉज कांग्रेस पार्टी का कल उदित राज भी अधीर रंजन जी का स्टेटमेंट सपोर्ट किया है. इससे पहले भी जब मुर्मू जी का कैंडिडेचर अनाउंस हुआ था तब भी कांग्रेस पार्टी की तरफ से बहुत बुरा बयान आया था. ये सब लेते हुए कांग्रेस और विशेषतः अधीर रंजन का देखते हुए सोनिया गांधी जी माफी मांगना चाहिए. విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో సీనియర్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న రెడ్డి రాంబాబు ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు. 1987లో రాజమండ్రిలో హెల్పర్గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో టెక్నీషియన్గా, సీనియర్ టెక్నీషియన్గా పదోన్నతులు పొందారు. అనంతరం నిజామాబాద్, విజయవాడ, సూర్యాపేటలలో విధులు నిర్వర్తించి విజయవాడ దూరదర్శన్లో 2019 నుంచి సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు దూరదర్శన్ కేంద్రంలో జరిగిన వీడ్కోలు సభలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ రంగనాథం, డైరెక్టర్ ఇంజనీరింగ్ తాతారావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగరాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా 3వ రోజు లాభాల జోరు కొనసాగింది. ఉదయమే సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. రూపాయి బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో మార్కెట్లు లాభాలను ముగిశాయి. ఈ ఉదయం 17,079 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ చివరకు 228 పాయింట్లు లాభపడి 17,158 వద్ద స్థిరపడింది. ఇక 57,258 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 712 పాయింట్ల లాభపడి 57,570 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 38 పైసలు బలపడి $79.24 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 91వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారమవుతుంది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.